చాలా ప్రాముఖ్యము. ఈ నీతి వలన మనిషి జీవితము ఒక స్థిరమైనటువంటి ఆశీర్వాదాలతో అంచెలంచెలుగా దీవించబడతాము అనేది బైబిల్ వాక్యం మనకి స్పష్టంగా మనకి బోధిస్తున్నది. రెండవది గమనిస్తే ఇక్కడ సమాధానము కలుగు చేయడానికి ప్రయత్నం చేయాలి మనుషులు. మొదట్లో పుట్టిన ప్రతి మనిషి తన జ్ఞానం ఎలాంటిదో తనకు తెలియదు, నడవడికి ఎలాంటిదో తెలియదు, ఎలాంటి భూలోకంలో ప్రవర్తించాలో మనిషికి తెలియదు. కలుగ చేయటానికి తెలియజేయటానికి దేవుని యొక్క వాక్యం భూలోకములు విస్తారముగా ప్రజల వెళుతున్నది. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సమాధానం వెతుకుడి, దానిని వెంటాడి వెతకాలి. అది ఎచ్చట ఉందంటే దేవుని సంఘములో ఉన్నది, దేవుని యొక్క సన్నిధిలో ఉన్నది. దేవుని యొక్క ఆశీర్వాదాలు ఎక్కడ ఉందంటే సంఘములో దాచబడి ఉన్నవి. స్తోత్రం. హల్లెలూయా. ఈ నీతి సమాధానం ఎవరికి పాల్గొంటూ ఉంటాయో ఆహ్లాదకరమైన కుటుంబం ఉంటుందండి. నీతి అనే మాట రావాలి మందులో, ఫస్ట్ కుటుంబాలు రావాలి. చక్కగా ప్రేమతో పలకరించాలి. ఎవరిని పలకరించాలి? భార్య భర్తని ఎలా పలకరించాలమ్మా? చక్కగా తీపిగా మృదువుగా మాట్లాడాలి. అప్పుడు భర్త నుంచి ఏమొస్తాయి? రాళ్ళు పడవు, రాయి పడదు, కర్ర పడదు, ఏమీ పడదు. హృదయము కరిగిపోయింది. బండ హృదయాలు మెత్తగా ఇవ్వబో నా భార్య చక్కగా. ఇది ఎక్కడ నేర్చుకుంది? అంతమంది ఎట్లా ఉందేంటి? అంతమంది గయాలుగా ఉన్నదేంటి? కాదు సమాధానమ్మ గారి యొక్క సంఘానికి వెళుతుంది, ప్రార్థనకి వెళుతుంది కదా, అక్కడ దేవుడి వాక్యం మీద ఏదో మార్పు వచ్చింది అన్న మాట భర్తలో కలుగుతూ ఉంటుంది. అవునండి, అది ఎచ్చటమన్నది పరిశుద్ధ గ్రంథంలో రాయబడినట్టు మాట మీరు విన్నారు. స్తోత్రం. హల్లెలూయా. మృదువుగా మాట్లాడాలి, నీతిగా మన ప్రవర్తన, మన నడకలో, మన విధానం చూస్తున్నట్టయితే అది చాలా మధురంగా ఉంటుంది. అలాగే భర్త జీవితంలో కూడా అంతే. భార్యని చాలా ప్రేమగా పలకరిస్తూ ఏం చేయాలమ్మా, చక్క పేరు పెట్టుకోవడం. ఏం చేయాలి? భర్త భార్యని పేరు పెట్టుకోవడం. తల్లిని తండ్రిని విడిసి ఏం చేస్తాము? మీరు అందరూ ప్రమాణం చేస్తారు. చాలా మంది పెళ్ళి చెప్పండి. అందరికీ వ్యాధి ఎందును, బాధ ఎందును, బాధ చదువుతున్నారు, కలిపి ఎందును, అన్నిటిలోనూ నిలబడాలి. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అలా ఉన్నటువంటి కుటుంబాలు ఏం కలిగిద్దామా? సమాధానము కలిగింది. క్రైస్తవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమాధానం ఎక్కడ ఉంటుంది? సంతోషమైన సంఘములో, ఆత్మీయ జీవితంలో, ప్రార్థన పడుకోండి కుటుంబాల్లో, సంఘములో దొరుకుతూ ఉంటుందండి. అవునా? రైటేనా? స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యెషయా గ్రంథం పలుకుతున్నాడు ఇక్కడ, సమాధానము కలుగు చేయును. కింద మాట చదువుతున్నాను. నీ వలన కరెక్ట్ చదువు. నీతి వలన. ఇంకోటి ఉంది ఇక్కడ, నీతి వలన. చెప్పండి తెలుసుకోమగన. నేను చెప్పిన మాట చెప్పండి. నీతి వలన. నేను చెప్పింది కదా, నీతి వలన నిత్యమును నిర్మలము. నీతి ఉన్నటువంటి యొక్క స్థాయిలో, నీతి ఉన్న కుటుంబములో ఏం కలుగుతూ ఉంటుంది? నిత్యము, ఎల్లవేళలా, అన్నిటిలోనూ, వ్యాధిలోను, బాధలోను, ఆరోగ్యములోను, అన్నిటిలోనూ, కుటుంబములోను, భార్యలోను, భర్తలోను, బిడ్డల్లోను నిర్మలమైనటువంటి యొక్క నిష్కల్పమైన యొక్క ఆహ్లాదకరమైన యొక్క సంతోషము, సమాధి నీడ ఆ కుటుంబం కనబడుతూ ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క రెండు లేకపోవడం వలన ఎక్కడికి వెళ్ళిపోతున్నారు వీళ్ళు? ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? కోర్టులోకి వెళ్ళిపోతున్నారు. ఈ రోజులో చాలా ఎక్కడ చూసినా పెళ్ళి అవ్వటము, వెంటనే 3 నెలలకి విడాకులు. ఎక్కడ వస్తుంది తేడాది? కోపాలు. ఒకరి గురించి అర్థం చేస్తున్న మనస్తత్వం ఈ భూలోకములు అస్సలు కనబడతలేదు. దేవుడు రాకడ తినాలంటే ఏం కలుగుతుంది? ఏ ఒక్క లోటు కలిగి ఉంటుందంటే ప్రేమలు, ఆప్యాయతలు తొలగిపోతాయి. ప్రేమలు, ఆప్యాయతలు తొలగిపోయి. ఇప్పుడు ఇటువరకు నా చిన్నతనంలో వివాహం చేసుకుంటే 1 వారం రోజుల ముందు బంధువులు వచ్చి ఆ ఇంట్లోకి వచ్చింది, ఆ గోడకు సున్నాలు వేసి